సినీ పక్కిలో కారు అద్దాలు పగలగొట్టి పట్టపగలే 10 లక్షల చోరీ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జౌపేట పట్టణంలో చోటు చేసుకుంది. జౌపేట పట్టణానికి చెందిన విద్యుత్ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన ఏడీ రవీందర్ రెడ్డి జౌపేటలో నూతన ఇంటి రిజిస్ట్రేషన్ కోసం ఎస్బీఐ బ్యాంకు నుండి 10 లక్షల రూపాయలను తన కుమారుడు అయిన సాయి కిరణ్ రెడ్డి అకౌంట్ నుండి చెక్కు ద్వారా డ్రా చేసి తీసుకెళ్లారు. బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకున్న అనంతరం ఆ డబ్బును తన కారు డ్రైవింగ్ సీటు పక్కన బ్యాగును పెట్టారు. అక్కడ నుండి తన కారులో రవీందర్ రెడ్డి బయలుదేరి పోలీస్ స్టేషన్ ఎదుట నిలిపారు. రోడ్డుకు అవతలి పక్కన ఉన్న స్వీట్ హౌస్లో స్వీట్ తీసుకుని వచ్చేందుకు వెళ్లారు. కారు వద్దకు చేరుకున్న రవీందర్ రెడ్డి తన కారు అద్దాలు పగిలి ఉండటాన్ని గమనించి షాకుకు గురయ్యారు. కారులో ఉన్న 10 లక్షల రూపాయలు మాయమయ్యాయి. గుర్తు తెలియని ఆగంతకుడు ఈ చోరీకి యత్నించినట్టు గుర్తించి హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. ఎవరో గుర్తు తెలియని ఆగంతకుడు తన బ్యాంకు నుండి అనుసరిస్తూ వచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట నిత్యం జనసంచారం ఉండే ప్రధాన రహదారిపై ఆగి ఉన్న కారు అద్దం ధ్వంసం చేసి కారు సీటులో ఉన్న 10 లక్షలు తీసుకొని పరారయ్యారు. చోరీ ఘటనపై స్పందించిన జౌపేట పోలీసులు వ్యాపార సముదాయాల్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటనా స్థలానికి జౌపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం విచిత్రం. అర్థం బ్రేక్ కనిపిస్తుందా మనకు? ఎక్కడి సైడ్ అది ఇక్కడ సైడ్ పెట్టినావు, ఈ సీట్లో పెట్టినావు. అది మెడికల్ షాప్ దగ్గర పెట్టినా బండి మళ్ళీ కూడా పోయి తీసుకుని పోయినా యూటర్న్ తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర స్వీట్ హౌస్ ఉంది కదా, ఆడ ఆపి స్వీట్ తీసుకొని వచ్చి 4-5 మినిట్స్లో బ్రేక్ చేసిండు. డోర్ బ్రేక్ చేసేసి అద్దం మొదలు కొట్టి క్యాష్. ఎంత సార్ క్యాష్? 10 lakhs.